ఎవరైతే పడిపోతున్నారో అందరిని తీసుకొని మేడ గదిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ఏక మనస్సు కలిగి ఈ రోజు మనం అందరము ఒక మందిరంలో కూడబడి ఆ మేడ గది అనే సంఘములో ఏక మనస్సు కలిగి మనం ప్రార్థించాలి. ఏక మనస్సు కలిగి యేసయ్య మనం ప్రార్థన చేయాలి. యేసయ్య చేసిన ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము నశించిపోతున్న వారి కోసము, దారి తప్పిపోతున్న వారి కోసము, దుఃఖంతో ఉన్న వారి కోసము మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. ప్రేమైన సహోదరి సహోదర, దేవుడు సెలవిస్తున్న రీతిగా మనమందరం ఏం చేయాలంట? ఏక మనస్సు కలిగి. యేసుక్రీస్తు తల్లి కూడా అక్కడ ఉందండి. నీవు నేను ఉండకూడదా? నేను అంటున్నా, ఈరోజు నువ్వు చదువుకున్న వాడవే కావచ్చు, లేకుంటే నువ్వు లాయర్వే కావచ్చు, లేకపోతే నువ్వు ఆఫీసర్వే కావచ్చు, లేకపోతే నువ్వు పోలీసువే కావచ్చు, ఎమ్మెల్యేవే కావచ్చు, మంత్రివే కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. యేసుక్రీస్తు తల్లి ఇక్కడ ఏక మనస్సు కలిగి శిష్యులతో ప్రార్థన చేస్తున్నది. నీవు నన్ను చేయకూడదా? నీవు నేను చేయకూడదా? నువ్వు రాకూడదా? గమనించండి ఒకసారి. ఈరోజు మనం అందరం ప్రార్థన చేద్దాము గాక. ఏక మనస్సు కలిగి ఉందము గాక. ఏక ప్రేమ కలిగి ఉండి నశించిపోతున్న వారి కోసం మనందరము ఏకకంఠంగా ప్రార్థన చేద్దాము గాక. సంఘంలో మనమందరం కూడబడి ప్రార్థన చేద్దాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము లైవ్ చూస్తున్న వారందరము కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేద్దామా? ఏక మనస్సు కలిగి, ఏక హృదయం కలిగి